సభాయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అరుణి వారుణి చైవ సర్వగ్రహ నివారుణి సర్వకర్మమయీ మాత రేహ్యేహి పరమేశ్వరి. యావత్ సద్గురు సేవా సంస్థ ద్వారా చేసేటువంటి ప్రతి అమావాస్య గోపూజ, లక్ష్మీ గణపతి పూజ, మంటపారాధన, మాసకంకణ ధారణ పూర్వక ఆచరిత అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమము, మహామృత్యుంజయ హోమము, మృత్యుంజయ హోమము, తర్వాత రుద్రస్వాహాకార హోమము, నవగ్రహ హోమాలు, తదనంతరం పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనము సద్గురు సేవా సంస్థ ద్వారా ప్రతి అమావాస్య రోజున కూడా మన అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాం. అదే ప్రకారంగా ఈ ఫాల్గుణ మాస అమావాస్య రోజున మనకు 18వ తారీఖు అమావాస్య. అదేంటి స్వామి అంటే బుధవారం ఉదయం 7:53 వరకు బహుళ చతుర్దశి, తదనంతరం అమావాస్య ప్రారంభమవుతుంది. అమావాస్య ముఖ్య కారణం కనుక ఆ రోజు సాక్షాత్తుగా ఆ యొక్క పవనపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. చాలా విశేషం. బుధవారము పూర్వాభాద్ర నక్షత్రం కలిసి రావటం ద్వారా మన పిల్లలకి, మనకు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వ్యవహార, విద్య, ఉద్యోగ, వాణిజ్య, క్రీడ సమస్త రంగములలో విశేషమైన నైపుణ్యం కలగడమే కాక మన పిల్లలకి పరాభవనామ సంవత్సరం అంతా కూడా మళ్ళీ వచ్చేటువంటి ఫాల్గుణ మాసం వరకు ఈ భగవంతుడి యొక్క అభిశ్రేష్ఠుడి యొక్క కృపతో పిల్లలకు మంచి విద్య, మంచి మేధస్సు, మంచి వాక్చాతుర్యము, అలాగే మనం చేసేటువంటి ప్రతి పని యందు ఆ యొక్క మన్యుదేవత కృప వల్ల సకల ఇక్కట్లు, బాధలు తొలగి అనుకోకుండా వచ్చేటువంటి ఉపద్రవములన్నీ కూడా నివారించబడి, అనగా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహముతో సకలమైన శోభాయమాన సకల శుభములు కలగాలని చాలా విశేషమైనది ఈ యొక్క అమావాస్య. పూర్వాభాద్ర నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. ఆంజనేయ స్వామి వారికి బుధవారము బుధుడికి మిక్కిలి శ్రేష్టము. అందుకే ఆ భగవంతుడైనటువంటి కవిశ్రేష్ఠుడికి ఆ యొక్క సౌమ్యవాస ఆ యొక్క దేవతకు నమస్కారం చేసుకుని ఈ అమావాస్యను మనం ప్రారంభిస్తున్నాం. 18వ తారీఖు ఉదయం 7:53 నుంచి ప్రారంభమై 19వ తారీఖు ఉదయం 7:06 వరకు ఉన్నది. మనము 18వ తారీఖే మన హోమాలన్నీ కూడా జరుగుతాయి కనుక ఈ యొక్క అమావాస్య రోజున తామెల్ల భక్తులు అందరం కూడా కలిసికట్టుగా శ్రీశైల మహాక్షేత్రమునందున ఆచరించి మన యొక్క సద్గురు సేవా సంస్థ ద్వారా చేసేటువంటి ఫలితముల వల్ల సమస్తమైనటువంటి యుద్ధ భయంకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా శాంతపడాలని, ఈ పవనపుత్రుడైనటువంటి రామదూత ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహముతో ఈ యొక్క అకాలంగా వచ్చేటువంటి యుద్ధ భయాలన్నీ నివారించబడి సకల శ్రేయస్సుగా, సకల శోభాయమానముగా, సకల శుభములు లోకానికి కలగాలని, సమస్తమైనటువంటి శుభములు మన్యుదేవత అనుగ్రహించాలని, అలాగే అమావాస్య దేవత ఆదిశక్తి కనుక ఆ అమ్మవారు కూడా వైష్ణవీ మాత అనుగ్రహంతో, గణేశ్వరి మాత కృపతో లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, ఉగాది ముందు వచ్చేటువంటి అమావాస్య మనమంతా కూడా భక్తి శ్రద్ధలుగా యథాశక్తిగా మనము దాన ధర్మాలు చేసుకుని ఆ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని లోక శ్రేయస్సు కోసమే ఈ యొక్క హోమంలో మనమంతా కూడా పాల్గొని ఆ దేవదేవుడి యొక్క గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహానికి పార్థులై అంతా కూడా ఆయురారోగ్యములతో శుభములతో మంచిగా విశేషమైనటువంటి ప్రజ్ఞతో మనమంతా కూడా ముందుకు సాగాలని మనసారా ఆ అందరిని కూడా ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసు మంగళీ భవ.